నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హాయ్ బాలు. స్వర్ణ, ఎస్, రేపు కర్ణాటక సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమీకరణాలు లేకపోతే అక్కడ జరుగుతున్న విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అంటారు? సాధారణంగా మనకేంటంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పదం ఏంటంటే అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ ఎవరికి తెలియదు, జమిలీ ఎన్నికలు అంటారు. అంటే అటు కేంద్రానికి అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం ఒకేసారి జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య ఒక ఆలోచన చేసింది. అంటే టెన్యూర్తో సంబంధం లేకుండా ఒకవేళ కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ని కంటిన్యూ చేస్తూ జమిలీ ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందంటే కేంద్రంలో ఏ పవర్ అయితే ఎవరి గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్కి కాస్త ఫెచ్చింగ్ ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. దానికి సంబంధించి కూడా ఒక బిల్ తీసుకొస్తే అది పార్లమెంట్లో అది వీగిపోయింది, అది ఎవరు ఒప్పుకోలేదు. కమింగ్ టు ది కర్ణాటక ఎలక్షన్స్, ఆ జమిలీ ఎన్నికలు ఎందుకు కోట్ చేశారు అంటే మనకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉన్నాయి. సో మొన్న చూసుకున్నట్లయితే కొన్ని ఐదు రాష్ట్రాలకైనా ఇప్పుడు మళ్ళీ కర్ణాటకకు ఉంది, రేపు డిసెంబర్లో తెలంగాణకు ఉన్నాయి. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టైంలో ఉన్న నేపథ్యంలో కేంద్రంతో పాటు సమానంగా రాష్ట్ర ఎన్నికలు పెట్టడానికి కుదరదు కాబట్టి దాన్ని వీగిపోయింది. ఎందుకు వీగిపోయిందంటే దానికి కారణం వ్యతిరేకించింది ప్రధానంగా ఎవరు అంటే ఈ ప్రాంతీయ పార్టీలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాలే ఎక్కువ దానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఇదే కారణం. జాతీయ పార్టీలో ఒకవేళ రూలింగ్లో ఉంటే దాని యొక్క ప్రభావం రాష్ట్రాల మీద పడుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు గెలవేమన్న ఒక భయంతో అవి ఒప్పుకోలేదు. కమింగ్ టు కర్ణాటక ఎలక్షన్స్ కూడా అదే జరుగుతున్నది. దో అక్కడ మనకి రెండు పార్టీలు, ప్రధానంగా మూడు పార్టీలు అయినప్పటికీ కూడాను కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కర్ణాటకలో రూలింగ్లోకి వస్తూ ఉంటాయి. గతంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు జేడీఎస్ ఎక్కువ స్థాయిలో ఉండేది. దేవగౌడ, ఆ తర్వాత కుమారస్వామి గౌడ వాళ్ళ గవర్నమెంట్ ఎక్కువ ఫామ్ చేస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ సమీకరణాలు మొత్తంగా మారిపోయినాయి. కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ ఉంటేనే రాష్ట్రాలకి నిధులు రావటం కానీ రాష్ట్రానికి కాస్త అభివృద్ధి జరగడం కానీ అని ప్రజల్లో ఒక చిన్న అవగాహన మారింది. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఉంది అంటే ఆ ఫండ్స్ రావు, వీళ్ళు అడిగింది వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇస్తామన్నది వీళ్ళు ఒప్పుకోరు. సో ప్రజల్లో ఈ ఒక అవగాహన పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో ఎవరైతే సయోధ్యతో ఉంటుందో ఆ పార్టీకి ఓటేయడం ప్రజల్లోకి వచ్చిన మార్పుగా చెప్పుకోవచ్చు. కర్ణాటకలో కూడా ఇదే జరిగింది. కానీ పోయిన ఎలక్షన్స్లో ఏమైంది అంటే హంగ్గా ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎవరికి మెజారిటీ రాకపోవటం వల్ల క్యాంప్ రాజకీయాలు అంటాము. అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎక్కువ గెలిచింది కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిపడా ఉన్నటువంటి ఈక్వేషన్ అమౌంట్ ఏదైతే ఉందో, మ్యాజిక్ ఫిగర్ ఉందో అది రాకపోవటం వల్ల ఏం చేసిందంటే కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇటు తీసుకొచ్చేసింది. దాని క్యాంప్ రాజకీయాలు అంటాము, అందరికి తెలిసిన పదమే. ఏం చేసింది దాంట్లో మళ్ళీ లీడింగ్ అటు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా బ్యాక్ ఎండ్లో మొత్తం బీజేపీ నడిపించింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య మళ్ళీ బీజేపీ రూలింగ్లోకి రావటం, బసవరాజ బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఉండడం మనం చూసుకుంటూ వచ్చాం. కానీ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఈసారి కర్ణాటకలో బీజేపీకి. ఎందుకనంటే బీజేపీకి ఎప్పుడు ఉన్న ఒక అప్పనింద ఏంటి అంటే తరచూ ముఖ్యమంత్రుల్ని మారుస్తూ ఉంటారు. అదే కర్ణాటకలో కూడా జరిగింది. ఇది ఇక్కడ కొత్తగా జరిగిన తంతు కాదు, మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. శివసేన అక్కడ ఏదైతే బీజేపీకి యాంటీ అయిన తర్వాత అక్కడ అదేం చేసిందంటే మళ్ళీ వేరే గవర్నమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేసి ఉన్న గవర్నమెంట్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేసింది. సో దానికి కొంత భయపడి కూడా వాళ్ళు తలొగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ మహారాష్ట్ర. అంటే క్యాంపు రాజకీయాలు బాగా ఎక్కువైపోయినాయి. అటు గోవాలో తీసుకున్న అదే జరిగింది, మహారాష్ట్ర అట్లాగే జరిగింది, కర్ణాటక అట్లాగే జరిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏంటంటే ఏం జరిగిందంటే తమిళనాడు తీసుకున్నట్లయితే అక్కడ ప్రజలు ఎట్లా ఉంటారంటే ఒకసారి ఓటు ఒకళ్ళకి వేయటం మొదలు పెడితే ఒక సంవత్సరం ఒక పార్టీకి వేస్తే ఒక సంవత్సరం డిఎంకేకి వేస్తే నెక్స్ట్ టైము ఏఐడిఎంకేకి వేస్తారు. అంటే ఎవరికైనా మెజారిటీ ఇస్తే పూర్తిగా ఒక పార్టీకి ఇస్తారు, వాళ్ళు అపోజిషన్ అనేది లేకుండా చేస్తారు. కానీ మిగతా రాష్ట్రాలు అట్లా ఉండదు. తెలంగాణ తీసుకుంటున్నట్టయితే పూర్తిగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆ మెజారిటీ ఎవరికొకరికి ఇస్తే గవర్నమెంట్ ఫార్మేషన్కి ఈజీగా ఉంటుంది. కానీ ఎటు కాకుండా ఎవరు ఫామ్ చేయాలన్న నెంబర్ మ్యాజిక్ ఫిగర్ లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే ఇబ్బందులు ఈసారి కూడా కర్ణాటకలో తలెత్తే అవకాశం కనిపిస్తుంది అంటూ కొన్ని ఓటర్స్ ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఆ సర్వే సంస్థలు కూడా అవే చెప్తున్నాయి. 224 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో దాదాపుగా 120 నుంచి 140 స్థానాలు వస్తాయని చెప్పి ఒక సర్వే సంస్థ చెప్తే, లేదు 60-70 స్థానాలకే పరిమితం అవుతుంది బీజేపీ అంటూ కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ గెలుస్తున్న ఒకసారి కాంగ్రెస్ ఏమో 160 స్థానాలు వస్తుందని చెప్పేసి వాళ్ళు, లేకపోతే కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అసలు రాదు అని, 3వ స్థానంలో అన్ని సర్వే సంస్థలు జేడీఎస్కి 3వ స్థానం ఇచ్చాయి. సో దాంతో అసలు సంబంధమే లేదు. ఈసారి ఎవరు వస్తారు అనేది ప్రధానంగా కాంగ్రెస్కి బీజేపీకి టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఎందుకు ఈసారి కాంగ్రెస్కి బీజేపీకి టగ్ ఆఫ్ వార్గా ఉందంటే, రాహుల్ గాంధీ ఈసారి చేసినటువంటి ఒక ఏదైతే వాక్ మ్యారథాన్ ఏదో పాదయాత్ర ఉన్నదో అది కాస్త దేశంలో కాస్త ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నది. నిన్న తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మీటింగ్ జరిగింది సరూర్ నగర్లో. అంటే కాంగ్రెస్ క్యాడర్లో కాస్త ఆ జవసత్వాలు ఊరుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే. దేశంలో బైఫర్కేషన్ తర్వాత మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, అట్లాగే దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ లేదు కూడా. కానీ ఇప్పుడిప్పుడు కాస్త పుంజుకుంటున్న నేపథ్యంలో కర్ణాటకలో కొంత అవినీతికి ఇది బాగా పేరుకుపోయిందని ఒక పేరు బాగా ఉంది బీజేపీ ప్రభుత్వానికి. అండ్ ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే మోదీ హవా అంతగా లేదనే చెప్పాలి ఈసారి. అదే అని చెప్తున్నా కదా, సౌత్ ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనకి బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అంటే జాతీయ పార్టీలు అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు మనకి, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది కాబట్టి. కానీ ఈసారి కర్ణాటకలో అట్లా లేదు. చాలా విషయాల్లో ఇప్పుడు మనకి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ జిల్లాలో కొన్ని ఉన్నాయి, ఆ సమస్యలు కొన్ని తలెత్తినాయి. ఎందుకంటే మనకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎట్లయితే మనకి అప్పట్లో డిమాండ్ ఉండి సాధించుకున్నారో, సౌత్ కర్ణాటకకి ఒక సపరేట్ స్టేట్ వాళ్ళకి ఒక ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ ఇప్పటికీ గొడవలు అంతర్ధానంగా ఇంకా నడుస్తూనే ఉంది, దాని సమస్యకి పరిష్కారం కాలేదు. కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ జిల్లాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లాగే కావేరీ నదీ జలాలకు సంబంధించి ఇప్పటికి ఇంకా 2 రాష్ట్రాలకి ఇంకా బగ్గుమంటుంది. మనకి ఎట్లయితే కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా బోర్డుకి మనకి తెలంగాణకి తమిళనాడుకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో, మహారాష్ట్రకి కర్ణాటకకి కావేరీ నది జలాలు ఇంకా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే తుంగభద్రి డ్యామ్కి సంబంధించి రాయలసీమకి అదేవిధంగా మైసూరు అటు బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అటు సమస్యలు ఉన్నాయి. రెండోది హైదరాబాద్ ఎట్లయితే మనకి మిక్స్డ్గా అంటే దేశం మొత్తంలో నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి జీవించేటువంటి సౌకర్యాలు ఆ రిసోర్సెస్ ఎట్లా అయితే ఉన్నాయో, బెంగళూరులో కూడా మనకి చాలా వరకు ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇటు అనంతపురం తీసుకోవచ్చు, కడప తీసుకోవచ్చు, చిత్తూరు తీసుకోవచ్చు, ఈ జిల్లాల నుంచి చాలామంది ఏంటంటే మనకి అక్కడ చదువుకున్న వాళ్ళు అటు వెళ్తారు. ఏది మనకి వ్యాపారం కావచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అంత బెంగళూరు వెళ్తారు. సో ఏపీ వాళ్ళందరూ అటు వెళ్ళిపోవడం వల్ల అక్కడ పాపులేషన్ మిక్స్డ్గా ఉంది. సో హైదరాబాదులోనేమో త్రూ అవుట్ ద కంట్రీ ఉంటారు, బెంగళూరులో ఎట్లా ఉంటుందంటే ఎక్కువ వీళ్ళు ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు మనకి ఏపీలో ఇంజనీరింగ్ సీట్స్ చాలా తక్కువ ఉండేది. ఒకప్పుడు కేసెట్ అని ఉండేది, ఆ కేసెట్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ వెళ్ళి ఏపీ వాళ్ళు బాగా ఎక్కువ సెటిల్ అయ్యారు. సో దాంతో ఏమైందంటే అక్కడ అదర్ దాన్ కన్నడెన్స్ బాగా ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు బాగా. దీంతో ఏమైపోయిందంటే ఈ మిక్స్డ్ ఉంటుంది, కాంగ్రెస్కి వేద్దామా బీజేపీకి వేద్దామా అని చెప్పి ఒక మిక్స్డ్ టాక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుంటే రేపు జరగబోయే ఎన్నికలు చాలా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే బసవరాజు బొమ్మాయి మీద ఉన్నటువంటి కాస్త ఇది బసవరాజు బొమ్మాయి మీద వ్యతిరేకత కాదు, బీజేపీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను వాళ్ళు పోగొట్టుకొని మళ్ళా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొత్త జవసత్వాలు పూనుకొని కాంగ్రెస్లోకి వస్తుందా అనేది రేపు చెప్తున్నా కదా. మిక్స్డ్ సర్వేస్, ఈ సర్వేస్ ఈ మధ్య సంస్థలు ఎట్లా అయినాయంటే పార్టీ ఫండింగ్ సర్వీస్ అయిపోయినాయి. అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అదే అయిపోయింది. సో దాన్ని మనం ఎంతవరకు నమ్ముకుంటామంటే ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రధానంగా సీ ఓటర్ కంపెనీ ఏదైతే ఉందో చాలా వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కువ ఉందని మనకి ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా సీ ఓటర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి కాస్త క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది. వాళ్ళు మాత్రం బీజేపీకి ఇచ్చారు. బట్ ఏమవుతుంది అనేది రేపు ఎలక్షన్స్ అయ్యి 13వ తారీఖు కౌంటింగ్ అయితే తప్పిస్తే మనం కూడా ఏం చెప్పలేము. స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ స్వర్ణ.